చార్ధామ్ యాత్రకు ఎక్కడెక్కడోల్లో బళ్ళు కట్టుకొని పోతుర్రు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని గుళ్ళు భక్తులతోని కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తప్పితే మళ్ళీ 6 నెలలు ఆగాలే. అందుకే చాలా మంది ఆలస్యం చేయకుండా బాట పడుతుర్రు. అయితే చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ళు, పోవాలనుకునేటోళ్ళు ఒక్కసారి ఈ ముచ్చటినుర్రి. పచ్చటి కొండల నడుమ వెలిసిన దేవుళ్ళను దర్శనం చేసుకునేందుకు ఒక్క మన దిక్కుకెళ్ళే కాదు, దేశమంతా ఎక్కడెక్కడికెళ్ళో పబ్లిక్ చార్ధామ్ యాత్రకు పోతున్నారు. అయితే ఎతోనికి ఎత అయితే కథోనికి కథ అయినట్టు పబ్లిక్ను మోసాలు చేసే మాయగాళ్ళు అన్నిట్లో ఏలు పెడుతున్నారు. భక్తితోని కేదారేశ్వరుణ్ణి దర్శించుకోనికే కేదార్నాథ్కు పోతే మనోళ్ళకి ఎట్లయిందో చూడర్రే. కేదార్నాథ్ యాత్రకు వచ్చిన భక్తులకి హెలిప్యాడ్ దగ్గర జరుగుతున్న మోసాల గురించి మోసపోయిన బాధితులం మేము. ఆన్లైన్లో హెలికాప్టర్కి బుకింగ్ కొరకు ఒక్కొక్కరు 5,500 నుంచి 8,500 రూపాయల వరకు ఆన్లైన్లో చెల్లించడం జరిగింది. వాళ్ళ వెబ్సైట్లు ఫేక్ వెబ్సైట్లన్నీ ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏ వేసిన వాళ్ళు మాకు లోపలికి అలో చేయడం లేదు. ఈ మాలాగా దాదాపు ఒక 100-150 మంది వరకు తెలుగు వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఇక్కడనే వెయిట్ చేస్తున్న పరిస్థితి. అదట సంగతి. మహబూబ్ నగర్, అలంపూరు, హైదరాబాద్కి వెళ్ళి 11 మంది ఉత్తరాఖండ్ పోయినరాట. అట్నుంచి కేదార్నాథ్ పోనీకే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని హెలికాప్టర్ టికెట్లు బుకింగ్ చేసుకున్నారట. అయితే టికెట్లు తీసుకుపోయి ఉత్తరాఖండ్లో హెలికాప్టర్లు ఎగిరేసే ఆఫీసర్లకు చూపిస్తే అవన్నీ నకిలీ టికెట్లు అని చెప్పి వెనకకు తోలిచ్చిండ్రట. అంటే బుకింగ్ చేసుకున్న టికెట్లు ఏదో ఫేక్ వెబ్సైట్లలో బుక్ చేసుకున్నారట. అట్లా ఆగమైనరు అన్నట్టు. ఉత్త పుణ్యానికే 1000 రూపాయలు నష్టపోయినరు. పాట అనే జాగ నుంచి కేదార్నాథ్కు హెలికాప్టర్లో పోతే పెద్దగా నడిచే అవసరం ఉండదట. అందుకే పైసలు పోతే మాయ అని పెద్ద మనుషులు, పెద్దగా నడవనికే శాతగానోళ్ళు హెలికాప్టర్ టికెట్లు బుకింగ్ చేసుకున్నారట. ఏం తక్కువ 200 మంది యాత్రికులు ఫేక్ వెబ్సైట్లలో టికెట్లు బుక్ చేసుకొని మోసపోయినరాట. ఏదైనా ఉపాయం చేసి ఆదుకోండి, మళ్ళా గన్ని పైసలు పెట్టుకొని టికెట్లు కొనుక్కోవాలంటే మాతోని కాదని యాత్రికులు ఉత్తరాఖండ్ సర్కారోళ్ళను అడిగినా వాళ్ళైతే పట్టించుకుంటలేరాట. మరిగా కేదారేశ్వరుడు భక్తులను ఎట్ల మీదికి రప్పించుకుంటాడో ఏమో గాని చార్ధామ్ యాత్రకు పోయేటోళ్ళు జర 1కి 10 సార్లు ఆలోచనలు చేసుకొని టికెట్లు బుకింగ్ చేసుకోండి. లేకపోతే అక్కడి దాకా పోయినాక వట్టిగా ఆగమవుతారు.